రాజుని వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళడానికి వస్తూ ఉంటారు. రాజు గుమ్మం దాటకముందే ఇక వాళ్ళ నాన్న చెయ్యి విదిలించేస్తూ ఉంటాడు. ఏమైందిరా రారా అనేసి అంటే, నేను రాను నాన్న, ఇక్కడ ఇల్లు వదిలేసి నా భార్యని వదిలేసి ఎక్కడికి రాను అని అంటాడు. దాంతో వాళ్ళ అమ్మ అయితే, నిన్ను వదిలి ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటే మేము ఉండలేమురా, నువ్వు లేకుండా మేము బ్రతకలేము, మా బాధ అర్థం చేసుకోరా నాన్న, వచ్చే నాన్న మాతో పాటు, మేము కావాలా లేదా వీళ్ళు కావాలా నువ్వే డిసైడ్ చేసుకోరా, నీవు లేకుండా మేము ఉండలేము, ఒక్కరోజు కూడా నువ్వు లేకుండా నేను ఉన్నానా చెప్పు అనేసి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ రాజు ముందు అడుగుతూ ఉంటుంది. లక్ష్మి అయితే అయినా కూడా రాజు అయితే మౌనంగా ఉంటాడు తప్ప ఏమీ సమాధానం చెప్పడు. దాంతో వాళ్ళ నాన్నకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇలా లేడు లక్ష్మి, వీడు మన కొడుకు కాదు, వీడు మన బాధని అర్థం చేసుకోవట్లేదు, వీడు మనతో ఆ చిన్న ఇంట్లో ఉండడానికి వీడు నచ్చట్లేదు, వీడికి డబ్బు పెద్ద ఇవే కావాలి తప్ప మనం అవసరం లేదు లక్ష్మి, పద ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం, మనకు కొడుకు కాడు వీడు, వీడు మారిపోయాడు, మన కొడుకై ఉంటే మన బాధ వీడికి అర్థమయ్యేది, కానీ వీడు మన కొడుకు కాదు, వీడు డబ్బు మొజులు పడిపోయాడు లక్ష్మి, పద ఇంకా ఎందుకు నువ్వు ఇంకా నా కొడుకని ఆలోచిస్తున్నావు, పద వెళ్ళిపోదామంటే అయ్యో అనుకుంటూ ఉంటుంది. ఆపాలని ప్రయత్నిస్తుంది, రాజుని వెళ్ళాలని చెప్పాలనుకుంటుంది ఇందు, కానీ చెప్పలేక మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ అమ్మ నాన్న అయితే బాధపడుతూనే ఇల్లు దాటి వెళ్ళిపోతూ ఉంటారు. రాజు అయితే వెళ్ళిపోతున్న వాళ్ళ తల్లిదండ్రుల వైపు అలాగే చూస్తూ ఉంటాడు తప్ప నోరు పెదవి విప్పి ఏమీ మాట్లాడు. ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, ఇలా జరిగింది ఏంటి, వీడు వెళ్తాడు అనుకుంటే ఎక్కడ టెస్ట్ వేసుకుని ఉన్నాడు ఏంటి అనేసి మనసులో ఇక రేఖ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు తన గదికి వెళ్ళిన తర్వాత ఇందు కూడా వెనకాల వెళ్ళి, మీరు ఇలా చేయాల్సింది కాదు, మీరు మీ అమ్మ నాన్నలతో పాటు వెళ్ళాల్సింది, ఇక్కడ నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవాల్సింది, ఇక్కడ వాళ్ళు బాధ పెట్టి ఉండవలసిన అవసరం ఏముంది అంటే ఉంది, చాలా అవసరం ఉంది, నేను వచ్చిన తర్వాత నా బాధ్యతలు ఏంటో నాకు తెలిసి వచ్చాయి, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి ఏంటి అనేసి నిలదీస్తూ ఉంటుంది ఇందు. ఎందుకంటే మన బంధం ఉంది మన మధ్య, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను, నిన్ను కాదని నేను వెళ్ళలేను, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా బాధ్యతలు ఏంటో నాకు తెలిసి వచ్చాయి అని చెప్తూ ఉంటే ఇందుకు ఏమీ అర్థం కాదు. అలాగే చూస్తూ ఉంటుంది రాజు వైపు. తను మరి ఏ ఉద్దేశంతో అలా అన్నాడు, అసలు తను అనుకున్న ప్లాన్ ఏంటి, ఇక రాజు అసలు ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉండనున్నాడో వచ్చే ఎపిసోడ్ అయితే మనం మిస్ కాకండి. ఈరోజు ఎపిసోడ్, ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ ద వీడియో.